హాయ్ హలో వెల్కమ్ టు ఈ బోధ డయాబెటిక్స్ అండ్ హైపర్ టెన్షన్. మన ఇండియాలో డయాబెటిక్స్ ఉన్న వాళ్ళ కౌంట్ చూసుకుంటే 77 మిలియన్ పీపుల్ డయాబెటిక్స్తో ఉన్నారు. మరి ఈ కౌంట్ను వరల్డ్ వైజ్ కంపేర్ చేసుకుంటే వరల్డ్లో డయాబెటిక్స్లో మనం సెకండ్ పొజిషన్లో ఉన్నాం ఇండియా. మరి మీరందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలి లేదా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అన్నప్పుడు వచ్చేటువంటి సమస్య ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏదైనా పాలసీ తీసుకుంటే కనుక పాలసీ ఇస్తారు, కాకపోతే మీకు ఏమంటారంటే ఒక కండిషన్ పెడతారు. మీకు డయాబెటిక్స్ లేదా హైపర్ టెన్షన్ మరియు రెండు ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉన్నట్టయితే ఆ ప్రాబ్లమ్స్కి మేము మొదటి 3 లేదా 4 సంవత్సరాల వరకు కవర్ చేయమని చెప్తుంటారు. మరి అలా కాకుండా మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉండి కూడా మొదటి రోజు నుంచే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి అంటే దానికంటూ మనకు స్పెషల్ ప్లాన్ ఉంది. హెచ్డిఎఫ్సి ఎర్గోలో ఎనర్జీ అనేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది డయాబెటిక్స్ ప్లస్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి మొదటి రోజు నుంచే మనం పాలసీ తీసుకునేటువంటి మొదటి రోజు నుంచే మనకు ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఇందులో ఈ డయాబెటిక్స్ అంటే ఎవరు ఏంటి ఎలా ఉంటాయంటే టైప్ 2 డయాబెటిక్స్ మెల్టర్స్, తర్వాత ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్, ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్, టైప్ 1 డయాబెటిక్స్, హైపర్ టెన్షన్. ఈ ప్రాబ్లమ్స్తో కనుక మీరు బాధపడుతుంటే మీరు ఈ పాలసీ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక టైప్ 2 డయాబెటిక్స్లో ఎవరైతే ఇన్సులిన్ బేస్డ్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ లేదు, రిమైనింగ్ వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది ఇండివిజువల్గా తీసుకునేటువంటి పాలసీ. 18 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వారికి డయాబెటిక్ రిలేటెడ్ సమస్య ఉన్న వాళ్ళు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇందులో మనకు పాలసీ కవరేజ్ అనేది 2 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. అలా 3, 5, 10, 15, 20, 25, 50 లక్షల వరకు కూడా మనం పాలసీ కవరేజ్ తీసుకోవచ్చు. ఇందులో పాలసీ అనేది ప్రతి ఇయర్ మనం రెన్యువల్ చేసుకుంటూ పోవాలి. అలా లైఫ్ టైం రెన్యువల్ చేసుకోవచ్చు వన్స్ పాలసీ కనుక మనం పాలసీలో కనుక ఎంటర్ అయితే. అంతేకాని ఎట్ ఏ టైం 2 ఇయర్స్ 3 ఇయర్స్ తీసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ లేదు. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి, సిల్వర్ ప్లాన్ అండ్ గోల్డ్ ప్లాన్ అని చెప్పేసి. రెండిట్లో కామన్గా ఉండేటువంటి ఫీచర్ ఏంటంటే వితౌట్ కోపే అండ్ విత్ కోపే 20% ఉంది. ఇక్కడ కోపే అంటే ఏం లేదు, ఇప్పుడు హాస్పిటల్లో మనకైనటువంటి బిల్లులో కొంత భాగం కంపెనీ పే చేస్తుంది, కొంత భాగం మనం పే చేయడం, అదానే కోపే ఏమంటారు. మరి ఈ పాలసీలో 20% కోపే ఆప్షన్ ఉంది, లేదా ఫుల్ కంపెనీ పే చేసేటువంటి ఆప్షన్ ఉంది. ఈ రెండిట్లతో పాటుగా ఈ పాలసీలో మేజర్గా ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ గోల్డ్కి అండ్ సిల్వర్కి వెల్నెస్ టెస్ట్. సిల్వర్ ప్లాన్ తీసుకుంటే వెల్నెస్ టెస్ట్ రాదు, గోల్డ్ ప్లాన్ తీసుకుంటే వెల్నెస్ టెస్ట్ వస్తుంది. ఈ వెల్నెస్ టెస్ట్ అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం, క్లియర్గా తెలుసుకుందాం. ఈ పాలసీ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళు కంపల్సరీ మెడికల్ టెస్ట్ అయిన తర్వాతనే పాలసీ ఇష్యూ అవుతుంది. ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక మీకు సూటబుల్ ప్లాన్ సజెస్ట్ చేయడం జరుగుతుంది, లేదా కంప్లీట్గా రిస్క్ ఎక్కువ ఉంది అని చెప్పేస్తే కంప్లీట్ మీకు పాలసీ అనేది డిక్లైన్ చేయడం జరుగుతుంది. సో మరి ఇందులో వెల్నెస్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఈ వెల్నెస్ ప్రోగ్రామ్ వల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే మనకున్నటువంటి ఈ డయాబెటిక్ రిలేటెడ్ వాల్యూస్ కావచ్చు, మన హెల్త్ కండిషన్స్ కావచ్చు, హెల్త్ రిపోర్ట్స్ కావచ్చు, మనకు పోర్టల్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. మంత్లీ వన్స్ మనకు కొన్ని టిప్స్ కూడా వస్తూ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా మీకు క్లారిఫికేషన్ కావాలి అంటే స్పెషల్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసి మీకున్నటువంటి డయాబెటిక్ రిలేటెడ్ సందేహాలు ఉంటే తీర్చుకోవచ్చు. మరి గోల్డ్ ప్లాన్ తీసుకుంటే మనకు ఈ అడిషనల్ బెనిఫిట్స్తో పాటుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ ప్రకారం 2 టైమ్స్ మెడికల్ చెకప్ చేస్తారు ఒక ఇయర్లో, హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువల్ బేసిస్లో. ఈ టేబుల్లో చూపినటువంటి టెస్టులు నెట్వర్క్ డయాగ్నిక్ సెంటర్లోకి వెళ్తే మనకు క్యాష్లెస్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు నెట్వర్క్ డయాగ్నిక్ సెంటర్స్ దగ్గరలో లేవు అంటే కొన్ని అప్రూవ్డ్ డయాగ్నిక్ సెంటర్స్ ఉంటాయి, ఫేమస్ డయాగ్నిక్ సెంటర్స్. వారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ టెస్టులు చేయించుకొని ఆ బిల్స్ని కనుక మీరు రియంబర్స్మెంట్ చేసుకుంటే అప్ టు 2000 వరకు మీకు రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. సో బేసిక్గా మనకి ఇక్కడ హాఫ్ ఇయర్లీ అంటే మనం పాలసీ తీసుకున్నాక 4 లేదా 5 నెలల మనం ఈ యొక్క టెస్ట్ అనేది చేయించుకోవచ్చు. యాన్యువల్ అంటే 8 లేదా 9 నెలల మధ్యలో ఈ టెస్ట్ అనేది చేయించుకోవచ్చు. మరి సిల్వర్ ప్లాన్ చూసుకుంటే కనుక పై చెప్పినటువంటి టెస్ట్లు ఏముండవు, యాన్యువల్ చెకప్ అండ్ హాఫ్ ఇయర్లీ చెకప్. ఓన్లీ మనకు హెచ్బిఏవన్సీ టెస్ట్ ఒకటి కనుక మనం చేయించుకుంటే ఇయర్లీ అలా 2 టైమ్స్ చేయించుకోవచ్చు. ఒక టెస్ట్కి ఇంకో టెస్ట్కి మధ్యలో 3 మంత్స్ గ్యాప్ ఉంటే చాలు. అలా ఫర్ టెస్ట్కి 750 చొప్పున మనకు రియంబర్స్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది సిల్వర్లో ఉన్నటువంటి బెనిఫిట్, గోల్డ్లో ఉన్నటువంటి బెనిఫిట్ అది. సో బేసిక్గా ఈ యొక్క మెయిన్ డిఫరెన్సే మనకు ఈ సిల్వర్ అండ్ గోల్డ్లో ఉంటుంది. రిమైనింగ్ బెనిఫిట్స్ అన్నిట్లో సేమ్ ఉంటాయి. మరి ఓన్లీ ఇది డయాబెటిక్ పాలసీ అంటున్నారు, కేవలం డయాబెటిక్స్ వాళ్ళకే కవర్ చేస్తారు అంటే అలా ఏం లేదు. డయాబెటిక్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన ప్లాన్ కాబట్టి వాళ్ళు కనుక ఈ పాలసీ వాళ్ళకి ఇష్యూ అవుతే మొదటి రోజు నుంచి ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా కవర్ చేస్తారు. దాంతో పాటుగా వేరే ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఈవెన్ కరోనా వచ్చినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా అది కూడా కవర్ చేస్తారు. దట్టు కంపల్సరీ ఇన్పేషెంట్ హాస్పిటలైజేషన్ ఉండాలంటే పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మినిమం 24 అవర్స్ ఉన్నప్పుడు మాత్రమే పాలసీ పనిచేస్తుంది.
ఇందులో ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కూడా మనకు కవర్ చేస్తున్నారు. హాస్పిటల్కి ముందు 30 రోజులు, హాస్పిటల్ తర్వాత ఒక 60 రోజుల వరకు మనకు ఇందులో కవర్ చేస్తున్నారు. డే కేర్ ట్రీట్మెంట్స్ కూడా లోకల్ అనెస్థీసియా చేసి ఒక సర్జరీ చేసి సేమ్ డే అంటే వితిన్ 24 అవర్స్లో మనం డిశ్చార్జ్ చేస్తే కనుక దాన్ని డే కేర్ ట్రీట్మెంట్ అంటారు. అటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఈ పాలసీలో కవర్ అవుతున్నాయి. అలాగే మనకు అంబులెన్స్ అంటే ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్ మనం వాడుకోవచ్చు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీ ఇంటి నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి ఇంటికి అలా ఫర్ హాస్పిటలైజేషన్ మీకు 2000 వరకు అంబులెన్స్ కోసం మీరు రియంబర్స్మెంట్ చేసుకోవచ్చు. ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్స్ అంటే మనకి ఏమైనా అవయదాత వస్తే కనుక అతనికి ఎటువంటి మెడికల్ ఖర్చు కూడా ఈ పాలసీ అనేది కవర్ చేస్తూ ఉంటుంది. ఇందులో మనకి షేర్డ్ అకామిడేషన్ అని చెప్పేసి ఒక బెనిఫిట్ ఉంది. మనం ఎవరైతే పాలసీలో ఇండివిజువల్ రూమ్ కాకుండా షేర్డ్ అకామిడేషన్లో ఉండి మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఖర్చు కూడా ఈ పాలసీలో కవర్ చేస్తుంది. జనరల్గా మనం ఏదైనా క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావచ్చు, రియంబర్స్మెంట్ కావచ్చు, ఓన్లీ మెడికల్ రిలేటెడ్ వాటికే మనకి కవర్ చేస్తారు. నాన్ మెడికల్ రిలేటెడ్వి కవర్ చేయరు. సమ్టైమ్స్ మనకైనటువంటి క్లైమ్లో 20-25% వరకు నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో మరి మీరు షేర్డ్ అకామిడేషన్ తీసుకున్నందుకు ఈ యొక్క నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకు రీస్టోర్ బెనిఫిట్ ప్లస్ క్లైమ్ అంటే నో క్లైమ్ బోనస్ అంటాం కదా, నో క్లైమ్ బోనస్ కూడా ఉంది. రీస్టోర్ బెనిఫిట్ అంటే ఏదైనా పాలసీ ఇయర్లో మీరు ఒక 2 లక్షల పాలసీ తీసుకున్నారు, ఫస్ట్ హాస్పిటలైజేషన్లో మొత్తం అయిపోయింది అంటే మళ్ళీ హాస్పిటలైజేషన్కి మళ్ళీ ఒక 2 lakhs రూపీస్ని యాడ్ చేయడమే ఈ రీస్టోర్ బెనిఫిట్. బోనస్ అనేది మీరు ఎటువంటి క్లైమ్ చేసుకోకపోతే ఎవ్రీ ఇయర్ మీకు 10% ఇంక్రీజ్ అవ్వుకుంటూ పోతుంది మీ పాలసీ కవరేజ్లో. సో మరి అందులో వెయిటింగ్ పీరియడ్స్ కనుక చూసుకుంటే మొదటి 2 సంవత్సరాలు మనకు స్పెసిఫిక్ డిసీజ్ కోసం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, లైక్ క్యాట్రాక్, హెర్నియా, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ కోసం అని చెప్పేసి. తర్వాత మనకు ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం ఉండి దట్టు అది డయాబెటిక్ అండ్ హైపర్టెన్షన్ కాకుండా ఇంకేదైనా సమస్య కనుక ఉంటే ఆ సమస్య కోసం మీరు 2 years వెయిట్ చేయాలి ఈ పాలసీలో. ఇందులో ప్రీమియమ్స్ కనుక చూడండి, మనకు సిల్వర్ అండ్ గోల్డ్ వెరైటీలో ఈ టేబుల్ మీ ఏజ్కి తగ్గట్టుగా మీరు తీసుకున్నటువంటి పాలసీ కవరేజ్ బట్టు నేను ఒక అండర్స్టాండింగ్ కోసం 10 lakhs వరకే నేను షో చేస్తున్నాను. ఇక్కడ ఈ టేబుల్ ప్రకారం మీకు ప్రీమియమ్స్ అనేది చార్జ్ చేస్తారు. విత్ కోపే అండ్ వితౌట్ కోపే ప్రకారం కూడా మనం ఇక్కడ ప్రీమియమ్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి. సో మరి ఈ ప్లాన్ బేసిక్గా ఏంటంటే డయాబెటిక్ ప్రాబ్లం ఉండి వాళ్ళకు ఒక మంచి హెల్త్ పాలసీ తీసుకుంటే డే 1 నుంచే డయాబెటిక్ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ కవర్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అవసరం వస్తే దాని తర్వాత అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఈ పాలసీ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. నార్మల్ పాలసీ తీసుకుంటే మనకు వెయిటింగ్ పీరియడ్స్ అప్లికేబుల్ అవుతాయి. ఈ పాలసీ తీసుకుంటే డయాబెటిక్ ఉన్నా కూడా ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ అనేది మనకు అవసరం లేదు. సో దీంట్లో మనకు ఇంకటి రివార్డ్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఏంటంటే మనకు ఎప్పుడైతే ఈ టెస్ట్లు చేస్తున్నారో ఈ టెస్ట్కి సంబంధించినటువంటి రిజల్ట్ బేసిస్గా మనకు కొన్ని పాయింట్స్ ఇస్తారు. ఈ టేబుల్ గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఆ పాయింట్స్ ప్రకారము మనకు మన యొక్క రెన్యువల్ ప్రీమియం మీద కొంత డిస్కౌంట్ వస్తుంది. మనకు వచ్చేటువంటి పాయింట్స్ని బేస్ చేసుకొని అప్ టు 25% వరకు మనం కట్టినటువంటి ప్రీమియం మీద మనకు డిస్కౌంట్ అవ్వడం జరుగుతుంది. ఈ డిస్కౌంట్ అంటే మీ నెక్స్ట్ ఇయర్ కట్టే ప్రీమియం తగ్గదు, మీరు 100% పే చేయాలి. కాకపోతే ఆ ఇయర్లో మీరు ఏదైనా డాక్టర్ కన్సల్టేషన్ కోసం ఖర్చు పెట్టినా, ఏదైనా మెడికల్ కోసం ఖర్చు పెట్టినా, ఏదైనా డయాగ్నోస్టిక్ సెంటర్ కోసం ఖర్చు పెట్టినా, ఏమైనా డెంటల్ ట్రీట్మెంట్స్ కోసం ఖర్చు పెట్టినా ఆ అమౌంట్లో మీరు కట్టినటువంటి ప్రీమియం ఎంతైతే ఉంటుందో దాంట్లో 25% అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్కు మీకు ఈ యొక్క మిగతా మీ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా వాటికి కవర్ చేస్తారు. అంతేగాని ఈ వెల్నెస్ రివార్డ్ పాయింట్ అంటే మీ నెక్స్ట్ కట్టే ప్రీమియంలో ఎటువంటి తగ్గింపులు అయితే చేయరు. సో మరి ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఈ పాలసీని సింపుల్, అన్ని పాలసీ లాగానే మనకు కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఇంటిమేట్ చేయడమా లేదా మీ ఈమెయిల్ చేయడం అనేది ఖచ్చితంగా చేయాలి. మీరు ఎప్పుడైనా ప్లాన్గా మీరు హాస్పిటలైజేషన్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకుందాము అంటే దానికి 48 hours మీరు ముందు క్లెయిమ్ అనేది ఇంటిమేట్ చేయాలి. అదే ఎమర్జెన్సీ టైంలో 24 hours లోపల కనుక అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు రీఎంబర్స్మెంట్ అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ కాకుండా మామూలు నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే మీరు క్లెయిమ్ ఇంటిమేట్ చేసి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత వితిన్ 30 days లోపల మీ సంబంధిత డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అప్పుడు మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని మెయిల్ పెడితే ఆ మెయిల్ ప్రకారం ఇంకొక 15 days లోపల మళ్ళీ ఖచ్చితంగా ఆ మెయిల్కు మీరు రెస్పాన్స్ అనేది కావాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క హెచ్డిఎఫ్సి ఎర్గో వారి యొక్క ఎనర్జీ పాలసీ. మీకు కనుక ఎవరికైనా డయాబెటిక్ పాలసీ స్పెషల్గా కావాలి అంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి, ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బై, టేక్ కేర్.